చుట్టుముట్టే కట్టుకథలు, జవాబులేని ప్రశ్నలు, పరిష్కారం దొరకని సమస్యలు. ఇప్పుడు అన్నింటికీ సమాధానం దొరుకుతుంది. అసత్యాన్ని పట్టిచూపి వాస్తవాలను ఎదుట నిలిపి సమగ్ర విశ్లేషణతో పాయింట్ బ్లాంక్ రేంజ్లో గన్ షాట్. అది ఏజ్ వల్ల వచ్చిన వణుకనుకుంటున్నారేమో, కానే కాదు. భయం. టన్నుల కొద్దీ భయంలో నుంచి పుట్టుకొచ్చిన వణుకు. కంచుకోట క్రమంగా బీటలు వారుతుంటే మాటలు తడబడుతున్నాయి. ఎస్, కుప్పం తాతగారి పని అప్పం కావడం ఖాయంగా కనిపిస్తున్న వేళ రోడ్డెక్కి అబద్ధాల యాత్ర చేస్తున్నాడు. కుప్పం తాతగారు చెప్పే అబద్ధాలు ఏ స్థాయిలో ఉన్నాయంటే ఆయన చేతిలో ఉన్న మైకు కూడా సిగ్గుపడేలా అబద్ధాలు చెబుతున్నాడు. కుప్పంను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళతాడట. కూరగాయలు పండించి విదేశాలకు పంపిస్తాడట. మరి 35 ఏళ్లు ఏ పొలంలో విత్తనాలు ఏరుకుంటున్నాడో ఇప్పుడొచ్చి నాసిరకం నకిలీ విత్తనాల మాటలు మాట్లాడుతున్నాడు. ఇంతకీ బాబు కుప్పంతో పాటు మరో నియోజకవర్గం వెతుక్కునే పరిస్థితి వచ్చిందా? నోటికొచ్చిన అబద్ధాలు చెప్పి దొంగ ఓట్లు చేర్పించి గెలవలేమని బాబుకు అర్థమైందా? తేల్చేద్దాం గన్ షాట్గా. ఇక సెకండ్ టాపిక్. నిధులన్నీ పప్పు బెల్లాల్లా పంచేస్తున్నారు. ఖజానా ఖాళీ చేసేస్తున్నారు. ప్రతిసారి సంక్షేమం పాటే పాడుతున్నారు. మరి అభివృద్ధి ఎక్కడ? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ? ఉద్యోగాలు ఎక్కడ? కంపెనీలు ఎక్కడ? పచ్చ మీడియాలో ఇలాంటి ప్రచారాలు ప్రతిరోజు మీరు వింటూనే ఉంటారు. వాళ్ళు నిత్యం వండివార్చే తప్పుడు కథనాలు చూస్తూనే ఉంటారు. పచ్చనేతలు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తూనే ఉంటారు. వీళ్ళంతా పక్క రాష్ట్రంలో ఉంటూ అక్కడే తింటూ అక్కడే వ్యాపారాలు చేసుకుంటూ ఆంధ్రాపై పడి ఏడుస్తుంటారు. వీళ్ళంతా కళ్ళుండి చూడలేని వాళ్ళు, చెవులుండి వినలేని వాళ్ళు, బుర్రోండి ఆలోచించలేని వాళ్ళు. నిజానికి జగన్ ప్రభుత్వం ఇటు సంక్షేమానికి ఎంత ప్రాధాన్యత ఇస్తోందో అటు అభివృద్ధికి అంతే ప్రాధాన్యత ఇస్తోంది. జోడెద్దుల బండిలా ఏకకాలంలో రెండింటినీ పరిగెత్తిస్తోంది. తప్పుడు ప్రచారాలు చేసేటోళ్లకు ఇవేవి కనిపించవా అంటే స్పష్టంగా కనిపిస్తాయి. కానీ వాళ్లకు పచ్చ కామెర్లు కమ్మేయడంతో ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తుంటారు. ఇంతకీ ఏపీలో అభివృద్ధి ఏ స్థాయిలో జరుగుతోంది? కంపెనీలు ఏ స్థాయిలో రాష్ట్రానికి క్యూ కడుతున్నాయి? పెట్టుబడుల రాక, పరిశ్రమల ఏర్పాటుతో ఉద్యోగ కల్పన ఏ స్థాయిలో ఉంది? తేల్చేద్దాం గన్ షాట్గా. ఇక థర్డ్ టాపిక్. చంద్రబాబు తన స్కిల్ చూపించి 371 కోట్లు నొక్కేశాడు. యువతకు ఉపాధి పేరుతో ప్రజాధనాన్ని లూటీ చేశాడు. కానీ సీట్లోకి సరైనోడు వస్తే తన స్కిల్తో యువతలో ఉన్న స్కిల్స్ ఎలా బయటకు తీయచ్చో చేసి చూపించాడు. అవును, ఫ్యూచర్ స్కిల్స్లో ఏపీ టాప్లో నిలిచింది. ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2024లో ఆంధ్రప్రదేశ్ సత్తా చాటింది. ఐటీ, ఫైనాన్స్, హెల్త్ కేర్, ఆటోమోటివ్ తయారీ రంగాల్లో ఏపీ అత్యుత్తమ ప్రతిభను కనబరిచింది. నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట వేస్తూ యువతను ఉపాధి వైపు నడిపించడంలో మన రాష్ట్రం యావత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. ఇంతకీ సీఎం జగన్ ముందు చూపే యువత భవితను మారుస్తోందా? ఉద్యోగాల కల్పనలో ఏపీ ఎంత పురోగతి సాధించింది? విద్యార్థులను ఏఐ సృష్టికర్తలుగా తీర్చిదిద్దడమే సీఎం జగన్ లక్ష్యమా? తేల్చేద్దాం గన్ షాట్గా.